ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడాడు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఫైనల్స్ లో భారత స్పిన్నర్ కులదీప్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. బౌలింగ్ వేసిన అనంతరం కుల్దీప్ స్టంట్స్ వెనుక ఉండకపోవడం, త్రో విసిరిన బంతిని పట్టుకోకపోవడమే ఇందుకు కారణం. ఫైనల్ మ్యాచ్ లో 41వ ఓవర్లో కుల్దీప్ విసిరిన బంతిని పాయింట్లోకి నెట్టి ఓ సింగిల్ ను తీయడానికి బ్రాస్వెల్ ప్రయత్నించాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా మెరుపు వేగంతో బంతిని అందుకొని నాన్ స్ట్రైకర్ వైపు విసిరాడు. అది వికెట్లకు చాలా దగ్గర నుంచి వెళ్ళింది. అక్కడే ఉన్న కుల్దీప్ స్టంప్స్ వెనక్కి చేరి బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఆసీస్తో సెమీస్ సందర్భంగా కూడా స్టీవ్ స్మిత్ ఆడిన బంతిని ఇలానే చేయడంతో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ తమదైన శైలిలో హెచ్చరించారు. ఈ విషయంపై ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ చెప్తూ, మైదానంలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని, అలాంటి సమయంలో అప్పుడప్పుడు తాను నియంత్రణను కోల్పోతానని రోహిత్ అన్నాడు. మాకు బలమైన జట్టు ఉంది. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తులతో కలిసి ఆడటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి వారి పాత్ర, బాధ్యతలు తెలుసు. అయితే మైదానంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నేను కొంచెం నియంత్రణ కోల్పోతా. కానీ ఇదంతా ఆటలో భాగం. మైదానంలో అనే మాటలు ఎవరిని బాధపెట్టడానికి కాదు. అవి ఆటపై మనకున్న అభిరుచిని వ్యక్తపరుస్తాయి. ఏదేమైనా మా అందరి లక్ష్యం గెలుపే. దాన్ని సాధించేందుకు ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్ల్లోనూ టాస్ ఓడిపోయాం. అయినప్పటికీ టైటిల్ గెలిచాం. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా టోర్నీ విజేతగా నిలవడం ఎంతో సంతృప్తినిచ్చిందని రోహిత్ తెలిపాడు. ఇక న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో కుల్దీప్ యాదవ్ పాత్ర కూడా ఉంది. కీలక సమయంలో డేంజరస్ బ్యాటర్లు రచిన్ చంద్ర, విలియమ్సన్ను అవుట్ చేసి కివీస్ను దెబ్బకొట్టాడని చెప్పాడు.